ఉన్నదే బయటకు వచ్చేసింది. ఏమన్నాడు? మమ్మల్ని ఢిల్లీ వాళ్ళు దొంగల్లా చూస్తున్నారు. ఈరోజు అన్ని మాటలు, నిన్న అన్ని మాటలు. మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు, చెప్పులు కూడా దోచుకుంటామని. ఒక సీఎంగా నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నన్ను గజ దొంగలుగా చూస్తున్నారు, మా తెలంగాణ వారిని నీచులుగా చూస్తున్నారు అని అన్నాడా లేదా ఆయన? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు మోదీ పాటలు పాడుతున్నాడు. ఎందుకు అంటే 52 రోజులు మోదీ అమిత్ షాలు జగన్ ద్వారా చంద్రబాబుని జైల్లో పెట్టినందుకే కదా. ఇప్పుడు నోరిప్పితే ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని రేవంత్ రెడ్డిని జైల్లో పెడతారనే కదా. ఎందుకు ఈ దరిద్రం మన తెలుగు రాష్ట్రాలకి? ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన మహానాయకుడు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీనే ఉడికించాడు 1983లో 202 సీట్లు గెలిచి. ఆ రోజు పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ప్రపంచాన్ని వణికించాడు. ఈ రోజు మన గతి అమ్మా నాయనా అని భిక్షం అడుక్కుంటున్నారు ఈ ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఒకలేమో పొగడతో నింపుతున్నారు, ఇంకొకరేమో భిక్ష వేసుకున్నా డబ్బులు ఇవ్వడం లేదు. చూడండి, 3 రోజుల క్రిందట అమెరికన్ వాషింగ్టన్ డీసీలో నా సమిట్ చూశారు. ఎవరు అటెండ్ అయ్యారు? 10లో పెద్ద మందిలో 9 మంది వచ్చారు. ఆ ఫోటోలు చూడండి. 2 వారాల క్రిందట నా మిత్రుడు టర్కీ యూరోప్ లో పెట్టిన సమిట్ కు 1200 మంది లీడర్లు, 98 కంపెనీలకు ఓనరు, 6 జీసీసీ కంట్రీస్, $80 ట్రిలియన్, అంటే 30 రెట్లు మన దేశ జీడీపీకి మించిన 6 దేశాల ప్రతినిధులు, జీసీసీ చైర్మన్ తో సహా. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో బ్రహ్మరథం పడుతున్నా. ఈ రోజు మన తెలుగు ప్రజలు గుర్తించారు. ఈ ముఖ్యమంత్రుల్ని వాళ్ళే చెప్పుకుంటున్నారు, మాకు అపాయింట్మెంట్ లేదు, మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు, మమ్మల్ని దరిద్రంగా చూస్తున్నారు, మాకు అప్పులు ఇవ్వట్లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి అని పలికిన మాటలు గుండెల్లో నాకు బాధ కలుగుతున్నాయి. నన్ను ముక్కలు చేసుకొని తింటారా? నా దగ్గర 18,500 కోట్లు, 1,00,000 కోట్లు తీసుకొస్తాం. ఒక్కొక్క రాష్ట్రానికి లక్షల ఉద్యోగాలు సృష్టిద్దాం. 100 కంపెనీలు ఇప్పుడు వరకు తీసుకొచ్చారు, 5 లక్షల కోట్లు డొనేట్ చేశారు. చేద్దామంటే పట్టించుకోరే, వాళ్ళు చెయ్యరు, మనల్ని చెయ్యనీయరు. కనుక బీసీ బానిసలారా, ఎస్సీ ఎస్టీ బానిసలారా, క్రిస్టియన్ ముస్లిం బానిసలారా, ఇప్పుడున్న పార్టీలన్నీ మోదీకి తొత్తులే, మోదీ చెంచాలే. మోదీని ఢీ కొనాలంటే ఒక నాయకుడు కేఏ పాల్. మోదీని ఢీకొని స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేదా? మోదీని ఢీకొని ప్రత్యేక హోదాకి హైకోర్టు నుంచి ఆర్డర్ తేలేదా? మోదీని ఢీకొని ప్రపంచమంతా సమిట్లు పెట్టి మన సత్తా నవంబర్ 23 లాస్ట్ ఇయర్ లాస్ ఏంజలస్ లో చూపించలేదా? ఇప్పటికైనా మనోనేత్రాలు తెరవండి. 7569441275 గ్రూపులు పెట్టండి. తణుకైతే తణుకు, గుంటూరు అయితే గుంటూరు, కరీంనగర్ అయితే కరీంనగర్ గ్రూప్ స్టార్ట్ చేసి 100,000 మందిని చేర్చండి. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలందరినీ, అన్ని పార్టీల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలన్న నిర్ణయంతో ప్రతిరోజు 1000 మంది జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.